శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ధనుసు రాశి జాతకులు అక్టోబర్ మాసం 15వ తేదీన ఇద్దరు వ్యక్తుల రాకతో ప్రమాదం. మా మాట వినండి, జాగ్రత్త పడండి. ఏం జరగబోతుందో ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఆగ్రహం, ఆవేశం ఇవి రెండూ కూడా ఈ రాశి వారికి అధిక ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటాయి. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం బంధాలను తెంచేస్తుంది. ఈ రోజు మాత్రం మీకు మౌనమే మేలుగా చెప్పడం జరుగుతుంది. కుటుంబానికి ఎక్కువగా ఈ రోజు సమయాన్ని ఇవ్వండి. వారితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. ఈ రాశి జాతకులు ఈ రోజు మాత్రం ఎదుటి వారి అభిప్రాయానికి అత్యంత ఎక్కువ గౌరవాన్ని ఇవ్వాలంటూ పండితులు చెప్తున్నారు. మీరు మాటలు తక్కువగా, అర్థం చేసుకోవాల్సింది ఎక్కువగా ఉండాలి. అలా కాదు మీరు చెప్పిందే అందరూ వినాలి అని అస్సలు అనుకోవద్దు. ఇద్దరు వ్యక్తుల రాక మీకు ఎంతో ప్రమాదాన్ని తీసుకురాబోతోంది. మౌనంగా అన్నింటినీ గమనిస్తేనే మీకు మేలు అంటున్నారు పండితులు. అలాగే జీవితంలో ఒక ఊహించని అతిపెద్ద మార్పు ఈరోజు చోటు చేసుకుంటుంది. అది మిమ్మల్ని ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేసేలా చేస్తుంది. అయితే ఎవరైతే నూతన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో ఈరోజు ఉద్యోగ అవకాశమైనా లేదా మీ రంగాల్లో అవకాశాలు అయినా, వ్యాపార అవకాశాలు అయినా, నూతన వినియోగదారుల ఆకర్షణ కోసం చేస్తున్న ప్రయత్నమైనా కూడా లాభిస్తోంది. మిమ్మల్ని వెతుక్కుంటూనే కొన్ని అవకాశాలు వస్తాయి. శత్రువులకు అది ముచ్చెమటలు పట్టిస్తుంది. ఫోన్ కానీ మెయిల్ కానీ ఉద్యోగ అవకాశాల రూపంలో రాబోతున్నాయి. ఆ ఉద్యోగంలో స్థిరత్వం కలగ చేయడానికి ఇక ప్రయత్నించండి. స్థానభ్రంశం చెందాలి అనుకునే వారికి కూడా శుభవార్తే. ఒక వ్యక్తి రాక మీ మనసులో ఆలోచన మారుస్తోంది. వారి యొక్క ఆలోచనలతో సర్వదా ఏకీభవిస్తారు. అలాగే వారు మీకు దిశానిర్దేశం చేసే భగవంతునిలా కనిపిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక స్థిరాస్తి రూపంలోకి మార్చుకున్న ధనం విషయంలో కాస్త నష్టం కలగొచ్చు. కావున ఎవరి మాటలు విని అమ్మకాలకు వెళ్లడం లాంటివి చేయొద్దు. ధనాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల కూడా ఇబ్బంది కలగొచ్చు. ఇద్దరు వ్యక్తుల వల్ల ఇలా ఇబ్బంది వస్తుంది. ఆ వ్యక్తులు ఎవరు అంటే గనక వృత్తి రీత్యా, ఉద్యోగ వ్యాపార రీత్యా కావచ్చు, నూతన పరిచయం కూడా కావచ్చు. కావున మీ విషయాలు ఎవరికి ఎంతలో ఉంచాలో అంతే ఉంచండి. లేదంటే ఈ రోజు ప్రమాదం అనిపిస్తుంది. అలా అనిపిస్తే ఖచ్చితంగా దూరంగా ఉంచండి. మీ నుంచి వారిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అవమానించి అనుమానించమని కాదండి. ఎవరితో అయినా సన్నిహితంగానే ఉండాలి. కానీ కొంతమందితో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది మన మనసు చెప్తూనే ఉంటుంది. ఆ దిశగా ఆగి ఆలోచించండి.